మనమందరం మన జీవితంలో ప్రశాంతత కోసం వెతుకుతూ ఉంటాం కదా. కొందరికి అది కెరీర్లో దొరుకుతుంది, మరికొందరికి డబ్బులో, ఇంకొందరికి రిలేషన్షిప్స్లో. కానీ మనసులో ఏదో తెలియని అశాంతి, దానికి కారణం మన చుట్టూ పేరుకుపోయిన వస్తువులే అని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం మారీకొండో ఫిలాసఫీ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఇల్లు సర్దడం గురించి మాత్రమే కాదు, మనసు మీద పేరుకుపోయిన భారాన్ని ఎలా దించుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన పద్ధతి. ఆహా! ఈ ఒక్క వాక్యం చాలు క్లీనింగ్ అనే ఆలోచననే పూర్తిగా మార్చేస్తుంది. అసలు సమస్య ఏంటంటే మనమెప్పుడూ ఏం పారేయాలి అని ఆలోచిస్తాం. కాని కొండో పద్ధతిలో మన ఫోకస్ మొత్తం మారిపోతుంది. ఏ వస్తువు మనతో ఉండటానికి అర్హమైనది అని ఎంచుకోవడంపైనే ఉంటుంది. ఇది చాలా పెద్ద మార్పు. మన రోజువారీ ఆందోళనకి, మన చుట్టూ ఉన్న వాతావరణానికి మధ్య ఒక కనెక్షన్ ఉంది. ఉదాహరణకి ఢిల్లీకి చెందిన 38 ఇయర్స్ రాధా కథనే చూద్దాం. తన చుట్టూ ఉన్న మెస్, ఆ చిందరవందర తన శక్తిని మొత్తం లాగేస్తోందని ఆమె ఫీలయ్యేది. పనికిరాని వస్తువులతో నిండిన అల్మారాలు, ఎప్పటివో పాత కాగితాలు, విరిగిపోయిన వస్తువులు, అవి కేవలం వస్తువులు కాదండి, మన మెంటల్ ఎనర్జీని పీల్చేసే బ్లాక్ హోల్స్ లాంటివి. ఇక్కడొక విచిత్రమైన విషయమేంటంటే, మనం జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, కానీ మనతోనే ఉండే మన వస్తువులను ఎలా మేనేజ్ చేసుకోవాలో ఎవ్వరూ ఎక్కడా నేర్పించరు. స్కూల్లో సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, కానీ మన వస్తువులు మనపై భారం కాకుండా ఎలా చూసుకోవాలో చెప్పే పాఠం మాత్రం ఉండదు. అందుకే కాలం గడిచే కొద్దీ ఈ వస్తువులే తెలియకుండా మనల్ని మానసికంగా కిందకి లాగేస్తాయి. మనం సాధారణంగా క్లీనింగ్లో 2 పెద్ద తప్పులు చేస్తుంటాం. ఒకటి రోజూ కొంచెం కొంచెం సర్దడం, 2 ఒక రూమ్ తర్వాత ఇంకో రూమ్ అని శుభ్రపరచడం. కానీ కొండో పద్ధతి దీనికి కంప్లీట్ ఆపోజిట్. ఆమె ఏమంటారంటే, క్లీనింగ్ అనేది జీవితంలో ఒక్కసారే చేసే ఒక పెద్ద పండుగలా ఉండాలి. అది కూడా కేటగిరీల వారీగా చేయాలి. ఈ ఒక్క మార్పుతో వచ్చే ఫలితం పర్మనెంట్గా ఉంటుంది. రోజూ కొంచెం సర్దితే ఇల్లు నీట్గా ఉంటుంది కదా అని చాలామంది అనుకుంటారు. లుధియానాకి చెందిన ప్రతీక్ కూడా అలానే అనుకున్నాడు. కాని ఇది ఎప్పటికీ ముగియని పనిలా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ పద్ధతి మన అలవాట్లను మారుస్తుందేమో కాని మన ఆలోచన విధానాన్ని మార్చదు. అసలైన మార్పు రావాలంటే మన మైండ్కి ఒక రీసెట్ బటన్ నొక్కిన ఫీలింగ్ రావాలి. అది ఈ పద్ధతిలో అస్సలు సాధ్యం కాదు. ఇక్కడే కోన్మ్యారీ పద్ధతి యొక్క గుండెలాంటి ప్రశ్న వస్తుంది. ఈ యొక్క ప్రశ్న మన దృష్టిని మొత్తం మార్చేస్తుంది. ఏం పారేయాలి అనే నెగటివ్ ఆలోచన నుండి ఏది ఉంచుకోవడానికి అర్హమైనది అనే పాజిటివ్ ఆలోచన వైపు మనసు మళ్ళుతుంది. ప్రతి వస్తువును చేతిలోకి తీసుకుని ఈ ప్రశ్న అడగడమే ఈ పద్ధతిలో అత్యంత కీలకమైన భాగం. స్పార్క్ జాయ్ అంటే ఏంటి? దీని వెనక ఉన్న అసలు ఫీలింగ్ ఏంటి? ఇది కేవలం మీకు ఇష్టమా కాదా అని అడగడం కాదు. ఒక వస్తువుని తాకినప్పుడు మీ శరీరంలో, మీ మనసులో కలిగే ఆ స్పందనను గమనించడం. కొన్ని వస్తువులు పట్టుకోగానే తేలికగా, సంతోషంగా అనిపిస్తాయి. మరికొన్ని బరువుగా, నిరుత్సాహంగా అనిపిస్తాయి. ఇది లాజిక్ అంటే కూడా మన ఇంట్యూషన్కి సంబంధించిన విషయం. చాలామంది వస్తువులను వదిలించుకోలేకపోవడానికి ఒకే ఒక్క కారణం గిల్ట్, అంటే అపరాధ భావన. అయ్యో, ఇది మా అమ్మ ఇచ్చింది, లేదా దీనికి చాలా ఖర్చు పెట్టాను, లేదా ఎప్పుడో ఒకసారి ఉపయోగపడొచ్చు కదా అనుకుంటూ ఉంటారు. కాని కొండో ప్రకారం ఈ అపరాధ భావనతో వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం అంటే మనల్ని మనమే గతంలో బంధించేసుకోవడం లాంటిది. సరే, మరి గిల్ట్ ఫీలింగ్ని ఎలా దాటాలి? దీనికి కొండో ఒక చాలా అందమైన మార్గాన్ని చూపిస్తోంది. ఒక వస్తువును వదిలించుకునే ముందు అది మన జీవితంలో చేసిన సేవకు, మనకు అందించిన ఆనందానికి గౌరవంగా థాంక్స్ చెప్పడం. ఇలా చేయడం వల్ల ఆ వస్తువుతో మన బంధం ముగుస్తుంది, వీడ్కోలు పలకడం చాలా సులభమవుతుంది. ఆ ప్రాసెస్ మొత్తం పాజిటివ్గా మారిపోతుంది. ఓకే, థియరీ అంతా బావుంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? ఇక్కడే వస్తుంది కోన్మారీ శుభ్రపరిచే పండుగ. ఇది మామూలు పని కాదండి, ఇదొక సెలబ్రేషన్. కేటగిరీల వారీగా ఒక నిర్దిష్టమైన ఆర్డర్లో మన జీవితాన్ని మనం రీడిజైన్ చేసుకునే ఒక వేడుక. ఈ ఆర్డర్ చాలా ముఖ్యం. దీని వెనుక ఒక లాజిక్ ఉంది. బట్టలతో డిసిషన్ తీసుకోవడం సులభం, జ్ఞాపకాలతో ముడిపడిన వస్తువులు చాలా కఠినం. అందుకే వాటిని చివర్లో ఉంచాలి. ఈ ప్రాసెస్ పూర్తయ్యేసరికి మన డిసిషన్ మేకింగ్ పవర్ చాలా బలంగా తయారవుతుంది. కేటగిరీ ప్రకారం శుభ్రపరచడంలో ఎంత పవర్ ఉందో చెప్పడానికి కోల్కతాకు చెందిన దీపాలి ఉదాహరణ చూద్దాం. తన దగ్గరున్న బట్టలన్నిటినీ, అంటే బీరువాలోవి, అటకమీదవి, సూట్కేస్లోవి అన్నీ తీసి ఒకే చోట కుప్పగా పోసినప్పుడు ఆమెకు తెలిసింది తన దగ్గర ఏకంగా 74 కుర్తీలున్నాయని. అప్పుడే మన దగ్గర ఎంత సామానముందో మనకొక క్లారిటీ వస్తుంది. ఈ ప్రాసెస్లో ఎదురయ్యే అతిపెద్ద ఛాలెంజ్
కొమ్మోనో. ఇది ఒక జపనీస్ పదం. దీని అర్థమేంటంటే రకరకాల చిన్న చిన్న వస్తువులు, అంటే కిచెన్లో ఉండేవి, స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్, మేకప్ ఇలాంటివి అన్నమాట. ఇవి విడివిడిగా చిన్నవే కాని అన్నీ కలిస్తే ఇంట్లో అతి పెద్ద గందరగోళానికి కారణం ఇవే. ఇక్కడ చూస్తున్నట్టుగా పాత చార్జర్లు, వాడలి మేకప్, మూతలు లేని డబ్బాలు ఇవన్నీ మనందరిళ్లల్లో ఉండేవే కదా. విడివిడిగా చూస్తే ఇవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి, కాని అన్నీ కలిస్తే మన మైండ్లో ఒక పెద్ద భారాన్ని సృష్టిస్తాయి. అందుకే వీటిని చివరగా కాని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే, ఇల్లు మొత్తం సర్దడం పూర్తయింది. ఇక్కడితో కథ అయిపోలేదు. అసలైన మ్యాజిక్ ఇప్పుడే మొదలవుతుంది. ఈ ప్రాసెస్ మనకు కేవలం ఒక క్లీన్ హౌస్ ఇవ్వడమే కాదు, మన జీవితం మీద, మన ఆలోచనల మీద దీని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. ఆ మానసిక ప్రయోజనాలేంటో ఒక్కసారి చూద్దాం. దీనివల్లొచ్చే ఒక ముఖ్యమైన బెనిఫిట్ డెసిషన్ ఫెటీగ్ తగ్గడం. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడొచ్చే అలసట. ఉదాహరణకు అల్వార్కు చెందిన సంజయ్ వార్డ్రోబ్లో 100 బట్టలున్నా రోజూ ఏమేసుకోవాలో తేల్చుకోలేకపోయేవాడు. ఎప్పుడైతే తనకు ఆనందాన్నిచ్చేవి మాత్రమే ఉంచుకున్నాడో అప్పట్నుంచి డెసిషన్స్ తీసుకోవడం చాలా తేలికైంది. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సో చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బయటి వాతావరణానికి, మనసులోని శాంతికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మన చుట్టూ ఉన్న గందరగోళాన్ని తీసేసినప్పుడు మన మనసులో కూడా ఒక స్పష్టత వస్తుంది. ఈ ప్రాసెస్ మన రిలేషన్స్ని మెరుగుపరుస్తుంది, మన మీద మనకు నమ్మకాన్ని పెంచుతుంది. ఈ చివరి కొటేషన్ మొత్తం విషయాన్ని సంగ్రహిస్తుంది. మనం ఏ వస్తువులను మన దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాం అనే ప్రశ్న నిజానికి మనం మన జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటున్నాం అనే ప్రశ్నే. అంటే మనం ఎంచుకునే ప్రతి వస్తువు మనం కోరుకునే ఆదర్శ జీవితానికి ఒక ప్రతిబింబంలా మారాలి. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఆలోచిద్దాం. మన దగ్గర మనం ఉంచుకుంటున్న వస్తువులు మనం గడిచిపోయిన పాత నేను కోసమా, లేక భవిష్యత్తులో మనం అవ్వాలనుకుంటున్న కొత్త నేను కోసమా? ఇది నిజంగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.